ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగాక. క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. మనమున్న స్థితి కొద్దిగా ఉంటుంది, కానీ దేవుని వాక్యం ఉంటుంది, తుదకు నువ్వు మహా అభివృద్ధి పొందుతావు అని దేవుని వాక్యం చెప్తుంటుంది. ఎందుకంటే మన జీవితాలు ఎప్పుడు ఒకటేలాగా ఉండదు. దేవుని నమ్ముకున్నాక ఆయన జీవితాన్ని మార్చగల దేవుడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, హెబ్రీలు 10వ అధ్యాయం 23వ వచనంలో, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఏదైతే నీ జీవితంలో ఇంత మట్టు వరకు దేవుడు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దాన్ని పట్టుకొని ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నెరవేరుస్తాడు. అదే రీతిగా మనం చూసుకున్నట్టయితే మరి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం దేవుని వాక్యం ఏమంటుందంటే, దేవుడు తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించును, ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్సు గలగై ఉండమంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్క దానికి ఒక సమయం అంటది ఉంటుంది జీవితంలో. ఇంకా నా జీవితంలో ఇంకా ఏ కార్యాలు అయితలేను. ఈ రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టెంట్ అన్ని తొందరగా అయిపోవాలని ఆలోచిస్తాడు. కానీ దేవుడు కూడా తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చిస్తానంటాడు. ప్రార్థన చేయి, వాగ్దానం పట్టుకొని దేవుని యొద్ద మొరపెట్టు, ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.